నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ దూసుకువెళ్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందన్న ఆయన తనను గెలిపిస్తే ప్రజల ఇబ్బందులు తీర్చుతానని హామీ కూడా ఇచ్చారు. పక్కా ప్రణాళికతో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటున్న కాకర్ల సురేష్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు దీవులు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు సురేష్ ఉన్నారు. సురేష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకర్ల సురేష్ గారు చెప్పండి, ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఇప్పటికే దశాబ్దాల కాలంగా కూడా మెట్ట ప్రాంతంగా పిలువబడే ఉదయగిరి నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధికి నోచుకోబోతుందని చెప్పబోతున్నారు, ధీమా వ్యక్తపరుస్తున్నారు? ఇక్కడ ఈ రోజున మేము అదే వరకుంటపాడు మండలం ఇసుకపల్లిలో ఉన్నాము. మీకు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఒకే రకమైన సమస్యలు చెప్తా ఉన్నారు. మేము ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత, నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించిన తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లో ఆయన సహకారం తీసుకొని టూరిజం డెవలప్ చేయాలన్న దీంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ టూరిజం కూడా ఒక ఇండస్ట్రీ కింద చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, చేయొచ్చు, టూరిజం డెవలప్మెంట్ చేయొచ్చు. అలాగే నేను పర్సనల్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్తో కానీ నెట్వర్క్ యూజ్ చేసుకొని కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలని, కనీసం ఒక 10,000 మందికి ఉద్యోగాలు తెప్పించాలని కొన్ని ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాము. ఆ విధంగా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని. అలాగే బీటెక్ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న ఇసుకపాళెంలో కూడా మన సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎంతోమంది బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. బీటెక్ చదివిన వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇక్కడ అంత ఇదిగా ప్రొవైడ్ చేయలేం. కానీ ఒక రకంగా మనం ట్రైనింగ్ వాళ్ళని గైడ్ చేసి బయట సిటీస్ తోటి అనుసంధానం చేసి చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి మన క్యాపిటల్ చంద్రబాబు గారు ఏదైతే ప్లాన్ చేశారో, క్యాపిటల్ పెట్టి అక్కడ ఉద్యోగంలో క్రియేట్ చేయాలని ఏదైతే ఆయన ప్లాన్ చేశారో మొత్తం దాన్ని డిస్ట్రాయ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం రాజధాని 3 ముక్కలు ఆటాడి ఒక రాజధాని అనేది లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా త్రాగునీరు, సాగునీరు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అనేక ప్రాజెక్టులు కూడా మూలన పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పూర్తి చేస్తారని ఒక ధీమా వ్యక్తపరుస్తున్నారా? మొట్టమొదటిగా మనం చేయాల్సింది, మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం ఫోకస్ చేయబోయేది తాగునీరు. అట్లీస్ట్ ఈ పెద్ద ప్రాజెక్టులు అవి టైం పడుతుంది, అవి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ముందు మనం అడ్రస్ చేయాల్సింది తాగునీరుకి ప్లాంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ పెట్టున్నారు. ఇంకా మనం ఎక్స్ట్రా చాలా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఆ మెయింటెనెన్స్ బాధ్యత చేయటం లేదు వీళ్ళు. మొత్తం మూసేస్తున్నారు. అవన్నీ మళ్ళీ రిపేర్ చేయించుకొని మెయింటెనెన్స్ చేసి ఒకవేళ మెయింటైనబుల్ కాకపోతే కొత్త వాటర్ ప్లాంట్స్ పెట్టి, కనీస బాధ్యత ఏంటంటే నీళ్ళు ఇవ్వాలి. ప్రతి పల్లెటూరులో కూడా కనీసం తాగేదానికి నీళ్ళు ఇవ్వగలగాలి గవర్నమెంట్ నుంచి అది చేయబోతా ఉన్నాం మొట్టమొదటిగా. తర్వాత కొన్ని ఏరియాల్లో చెరువులు అవ్వచ్చు, రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. వాటి వల్ల కూడా ఏదైనా అవకాశం ఉంటే మనం సాగునీరు కూడా కొంత చేసుకోవాలి. చిన్న ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పెద్ద ప్రాజెక్టులు వెలుగొండ అవ్వచ్చు, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అవ్వచ్చు, సమస్యల ఐకనాల ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో మేధావులందరూ చాలామంది ఉన్నారు. మేధావులందరికీ ఒక ఐడియా ఉంది, ఏం చేయాలి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. వాళ్ళందరితో కూర్చొని ఒక పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దీని మీద దృష్టి పెట్టి ఒక రకమైన పోరాటం అందరితో కలిసి పోరాటమే చేయాల్సి వచ్చింది. నీటి సమస్యను గురించి పరిష్కరించాలంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మా కాంబినేషన్ కానీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మమ్మల్ని కానీ మీరు పార్లమెంట్కి అసెంబ్లీకి కానీ పంపించగలిగితే ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి డెఫినెట్గా ఒక అడుగైతే వేస్తాం మేము. 5 ఏళ్ళు. సురేష్ గారు ఏదైతే విద్యావంతుడుగా ఒక యువకుడుగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మీరు నిలబడుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజాస్పందన ఏ విధంగా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఆదరణ అయితే డెఫినెట్గా బాగా పెరిగింది. మేము గెలుస్తామా లేదనే సబ్జెక్ట్ అసలు దాని గురించి నా వరి అవ్వట్లేదు. నేను ఎంత మెజారిటీ తెచ్చుకుందాం అనే దాని మీద ఫోకస్ పెట్టున్నాం. ఈ రోజునైతే విపరీతమైన స్పందన ఉంది. ఎందుకంటే సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఒక రకంగా విసిగిపోయి ఉన్నారు మొత్తం. ఇంకా ఇది ఎప్పుడు మన జీవితాలు మారుతాయి అనే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే కళ్ళ ముందు అన్ని సమస్యలే, ఒక సమస్యల వలయంలో ఉన్నది. ప్రతి ఫ్యామిలీ కూడా సమస్యల వలయంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఆ నిరాశతోటే క్లియర్గా మనకు అవకాశం బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. 2 ఏళ్ల క్రితమే మీరు కాకర్ల ట్రస్ట్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు కదా, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం అవన్నీ కూడా మీకు బెనిఫిట్గా ముందుకెళ్తున్నారా? డెఫినెట్గా బాగా బెనిఫిట్ అయినాయి. అంటే 2 ఏళ్లలో మనం ఏం చేసామంటే, అంతకుముందు సర్వే చేయించుకొని మనం ఏ సమస్యలు అయితే మనం అడ్రస్ చేయగలిగాం ఆ సమస్యలు డైరెక్ట్గా వాళ్ళకి చేరాయి. కాబట్టి వాళ్ళే చెప్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళే రిమైండ్ చేస్తున్నారు మనకు, మీరు పలానా టైంలో ఇప్పుడు ఇసుకపాళెంలో కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి రిమైండ్ చేస్తూ ఉన్నారు, మీరు ఈ సహాయం చేశారు మా ఊరికి అని చెప్పి. అది నిజంగా వాళ్ళు గుండెలో పెట్టుకొని ఉన్నారు. కాబట్టి నాకు
ఆదరణ ఉందనుకుంటా ఉన్నాను. ఇది మొత్తానికి ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ పర్యటన విజయవంతంగా ముందుకెళ్తుంది. అడుగడుగున ప్రజలు ఆశీర్వాదాలు దీవెనలు అందించడంతో రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయటంగా మోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కాకర్ల సురేష్ ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ ఎన్నికల క్యాంపెయిన్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఉదయగిరి నియోజకవర్గం నుంచి.